నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. ఎస్ అనే లెటర్ కనుక మనం చూసుకోవాలి అనుకుంటే అన్ని రకాలుగా అంటే మనం ఎప్పుడు మాట్లాడుకున్నా దానికి సంబంధించింది వైరల్ అవుతూనే ఉంటుంది. ఎస్ అనే లెటర్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి. సో మీరు చాలా రీసెర్చ్ చేసి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అడుగుతున్నాను. ఎస్ అనే లెటర్ ఏ విధంగా ఉంటుంది న్యూమరాలజీ ప్రకారం? సో ఈరోజు మన ప్రేక్షకులకి డైరెక్టర్ సూర్య కిరణ్ 6th సెప్టెంబర్ 1974న పుట్టిన ఇతను ఆల్మోస్ట్ బాలనటుడుగా చిన్నప్పుడు మాస్టర్ సురేష్ పేరుతో 200 చిత్రాల పైన యాక్ట్ చేశారు. సో మాస్టర్ సురేష్లో ఉన్న నంబర్స్, ఆయన 6న పుట్టారు. 6న పుట్టి సురేష్లో కూడా 6 అక్షరాలు, అంటే సురేష్ లోపల నంబర్స్లోకి డీప్గా పోవట్లేదు. సురేష్లో అక్షరాలు 6, ఆయన పుట్టింది 6. సో సురేష్ అన్న దగ్గర వాళ్ళు, ఎందుకంటే మాస్టర్ అనేది ఎవరికి ఇష్టం ఉండదు. చిన్నపిల్లోడిని మాస్టర్ సురేష్ ఇక్కడ రా అనరు, సురేష్ ఇటు రా అంటారు. సో 6న పుట్టారు, సురేష్లో 6 అక్షరాలు, అక్కడ సరిపోయింది. 200 సినిమాల్లో బాలనటుడుగా వివిధ రకాల వేషాలు ధరించి అలరించాడు, సంపాదించుకున్నాడు. సో ఆయన ఒక ఏజ్ వచ్చాక అతని పేరుని ఆయన సూర్య కిరణ్గా మార్చుకున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, లెటర్ ఎస్తో పేరు స్టార్ట్ అయితే పడని వాళ్ళకి, పడిన సచిన్ టెండూల్కర్ గురించి చెప్పట్లేదు, పడిన వేరే వాళ్ళు ఎవరన్నా బాగుండి ఒకరో ఇద్దరో ముగ్గురో ఉంటే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. పేరు పర్ఫెక్ట్గా లేని వాళ్ళకి లెటర్ ఎస్ నాగుపాము లాంటిది. ముందు కనపడచ్చు, కోట్లు సంపాదించవచ్చు, వెనక్కి పడిపోవచ్చు. లైక్ సౌందర్య 33 ఏళ్లకే కాలిపోయింది యాక్సిడెంట్లో. సావిత్రి 40కంతా ఎండిపోయింది, కోమాలోకి వెళ్ళిపోయింది. సిల్క్ స్మిత ఉరేసుకుని చనిపోయింది. హీరో సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకున్నారు. సల్మాన్ ఖాన్కి 59 ఏళ్ళు, ఇంకా మ్యారేజ్ కాలేదు. షారుఖ్ ఖాన్కి కొడుకు వల్ల ఇబ్బందులు, కూతురు వల్ల ఇబ్బందులు వస్తాయి ఇంకా. సో ఇక్కడ హ్యాపీగా ఉండేది లెటర్ ఎస్ వాళ్ళు 5 to 7%. మిగతా మెజారిటీ ఆఫ్ లెటర్ ఎస్, కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ సూసైడ్ చేసుకున్నారు. ఈ లెటర్ ఎస్ అనేది ఒక్కసారిగా వెలుగులోకి వచ్చే లెటర్. స్పిరిచువాలిటీ ఎక్కువ ఉన్న లెటర్. నేమ్, ఫేమ్, డబ్బు బాగా తొందరగా ఇల్లు కట్టుకుంటే లెటర్ ఎస్ వాళ్ళు. తొందరగా కారు కొన్నాడు, తొందరగా పెళ్లి చేసుకున్నాడు, లెటర్ ఎస్ వాళ్ళకే సొంతం. ఒకసారిగా పైకి వచ్చేసి పేరులో బలం ఉంటే నిలిచిపోతారండి. అందరూ పడిపోతారని చెప్పట్లే, 90 to 93% పడిపోతారు. 7% పేర్లు బాగుండేవాళ్ళు, సచిన్ టెండూల్కర్ లాగా, షారుఖ్ ఖాన్ లాగా బాగుండే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. బట్ నేను ఐఎమ్ వరీడ్ అబౌట్ మెజారిటీ. 90+ అనేది ఎక్కువ కదా. ఈ లెటర్ ఎస్తో శ్వేతాబాసు 2-3 సినిమాలకే ఎన్నో కేసులు పెట్టారు, నిందలు వేశారు, మళ్ళీ ఏం తప్పు చేయలేదు అన్నారు. బట్ ఆమె కెరియర్ క్లోజ్ అయిపోయింది కదా. సో లెటర్ ఎస్తో నేను రోజు చూస్తుంటాను, శ్వేత ఉరేసుకుంది, స్వాతి ఆత్మహత్య, లేకపోతే సుకన్య ఆత్మహత్య, లేకపోతే భర్త శ్వేతాన్ని చంపేసి ఇలా పలానా దగ్గర పాడేసి వెళ్ళాడు శవాన్ని. ఇవి వింటూనే ఉంటా. స్వాతి, శ్వేత, స్వప్న, స్రవంతి ఇలా అయింది, శ్రావణి ఇలా అయింది. సో అందుకే ఐఎమ్ వరీడ్ అబౌట్ లెటర్ ఎస్. మంచి పవర్ ఉన్న లెటర్, స్పిరిచువాలిటీ ఉన్న లెటర్, దైవశక్తి ఉన్న లెటర్. మళ్ళీ వాళ్ళు బాగుంటే 10 మందికి మేలు చేస్తారు కదా. ఎందుకంటే వీళ్ళకి లెటర్ ఎస్ వాళ్ళకి హెల్పింగ్ నేచర్ ఎక్కువ, దయాగుణం ఎక్కువ, మంచి మనస్సు, ఎవరైనా బాధపడితే చూడలేరు. సో ఇలాంటి వాళ్ళు బాగుంటే 10 మందిని అన్నం పెట్టగలరు, దాన ధర్మాలు చేయగలరు. సో ఒక లెటర్ ఎస్ బాగుంటే 10 లెటర్స్ వాళ్ళని ఆదుకునే కెపాసిటీ లెటర్ ఎస్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి నేను ఎక్కువ లెటర్ ఎస్ వాళ్ళు బ్యాడ్ జరిగినప్పుడు ఎక్కువ స్ట్రెస్ చేస్తుంటాను. ఎందుకంటే వీళ్ళ వల్ల సమాజానికి మేలు జరిగే అవకాశం ఎక్కువ. లెటర్ ఎస్తో ఉన్న అమ్మాయిలు పేరు బాగాలేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో సూర్య కిరణ్ పేరులో సూర్యలో 5, కిరణ్లో 5, 10 అక్షరాలు. ఆయన పుట్టిందేమో 6వ తేదీ. 6 అంటే శుక్రుడు, 10 అంటే సూర్యుడు. సూర్యుడికి శుక్రుడికి పడదు. సో 1కి 6కి పడదు కాబట్టి ఆయన 48 years. 48 అంటే 12, మళ్ళీ 3, పుట్టిందేమో 6. 6, 3 అంటే ధ్వంసము. 6లో పుట్టిన వాళ్ళు 48 yearలో 30 yearsకి, 39 yearsకి, 48కి, 57 గండాలు వస్తుంటాయి.
సో 6-3 అంటే ఆరోగ్యం పాడవడము. 6న పుట్టిన పేరు 10 అక్షరాలు పెడితే 1-6 ఎఫెక్ట్ వల్ల హెల్త్ ప్రాబ్లం, వెల్త్ ప్రాబ్లం, సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్. సో లెటర్ ఎస్ వాళ్ళు పడిపోతారన్న. సూర్యకిరణ్కి కళ్యాణి, హీరోయిన్ కళ్యాణిని మ్యారేజ్ చేసుకున్నాడు. 3-4 ఇయర్స్ బ్యాక్ డైవర్స్ అయ్యింది. ఆయన డల్ అయ్యాడు, డిప్రెషన్లోకి వెళ్ళాడు. సో నిన్న మధ్యాహ్నం ఆయన జాండీస్తో, కామెరలతో చనిపోయాడని చెన్నై నుంచి న్యూస్ వచ్చింది. చాలా బాధేసింది. సో మీకు క్లియర్గా సూర్య పేరులో ఏముంది, కిరణ్ పేరులో ఏముంది, రాంగ్ నంబర్స్ ఏంటి, ఆయన పుట్టిన తేదీకి పేరు మ్యాచ్ కాకపోవడం వల్ల ఎలా డౌన్ అయిపోయారు, డైవర్స్ అవ్వడానికి, హెల్త్ పాడవడానికి, ఆయన చనిపోవడానికి ఆయన పేరులో ఉన్న నంబర్స్ ఆయన పుట్టుక మ్యాచ్ కాకపోవడానికి కారణం. ఇది నేను బోర్డు మీద వేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. సూర్య కిరణ్. సో సూర్యని ఒకసారిగా, కిరణ్ ఒకసారిగా లెక్కలు వేసుకుందాము. సో సూర్యలో లెటర్ ఎస్తో స్టార్ట్ అవడం వల్ల అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి, పైకి కిందకి. సో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. లెటర్ ఎస్ వాళ్ళు రైజ్ అవుతారు, పడిపోతారు. సో ఫస్ట్ డిఫెక్ట్ సూర్యలో SURYAలో ఎస్ అంటే 3, యు అంటే 6, ఆర్ అంటే 2, వై అంటే 1, ఏ అంటే 1. సో సూర్యలో 9, 11, 12, 13. ఈ 13 నంబర్ని డెత్ నంబర్. దిస్ ఇస్ చాల్డిన్ సిస్టమ్. చాల్డిన్ సిస్టంలో సూర్యలో 13వ నంబర్ ఉంది, దీన్ని డెత్ నంబర్ అంటారు. సో కిరణ్ తీసుకుంటే ఇది రాంగ్ ఎక్కడుందో అదే చూపిస్తున్నాను. ఎక్కడైతే రాంగ్ ఉందో ఆ నంబర్సే వేస్తున్నాను. కిరణ్లో కబాలా సిస్టంలో ఇది వాల్యూ 29915. సో 11, 20, 21, 26. ఈ 26లో ఓవల్స్ IA, 9 + 1 10 ఓవల్స్, 16 కాన్సనెంట్స్. ఈ 16 డిఫెక్ట్. 16 అంటే పడిపోవడం, మానవ సంబంధాల్లో పడిపోవాలి, డబ్బులో పడిపోవాలి, ఆరోగ్యంలో పడిపోవాలి. ఈ 16 వచ్చే సౌందర్య యాక్సిడెంట్లో చనిపోవడం. ఈ 16 వచ్చే సిల్క్ స్మిత ఊరేసుకుని చనిపోవడం. సావిత్రి 16 వచ్చే హెల్త్ పాడై కోమాలోకి వెళ్ళడం. ఈ 16 అనేది 1 సూర్యుడు 6 శుక్రుడు పడదు, 1కి 6కి. ఈ 1కి 6 పడదన్నా కదా. ఈ సూర్యకిరణ్ 6th సెప్టెంబర్ 1974లో పుట్టారు. సో పుట్టిందేమో 6న పుట్టారు. 6 అంటే శుక్రుడు. సూర్యకిరణ్లో 10 అక్షరాలు ఉన్నాయి, 10 ఆల్ఫాబెట్స్. ఈ 10 అంటే 1, 1కి 6కి పడదు, 1కి 6 పడదు. కాబట్టి ఈ 1, 6 వల్ల అర్లీ డెత్ ఉంటుంది, హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, రిలేషన్ ప్రాబ్లం. సో అతనికి, అతని భార్య కళ్యాణికి, సో ఇద్దరు మంచి వ్యక్తులే. కళ్యాణి కూడా మంచి యాక్ట్రెస్, మంచి మనసున్న హీరోయిన్. సో మంచి మంచి క్యారెక్టర్స్ చేసుకొని తెలుగు ఇంటి ఆడపడుచులు అందరిని కూడా అట్రాక్ట్ చేసుకున్నారు ఆమె. బట్ బాగుండాల్సిన సూర్యకిరణ్ కళ్యాణికి ప్రాబ్లం. ఎందుకంటే కళ్యాణిలో 18 నంబర్ ఉంది, దాన్ని డైవర్స్ నంబర్ అంటారు. సో చిన్న విషయం కూడా టెన్షన్ పడ్డం, కోప్పడ్డం, ఇరిటేట్ అవ్వడం, చిన్న విషయాలు పెద్ద చేసుకోవడం. కళ్యాణి పేరులో విడాకుల నంబర్ ఉంది, దానివల్ల కళ్యాణికి సూర్యకిరణ్ విడాకులైంది. సూర్యలో 13 ఉంది, దీన్ని మృత్యు నంబర్ అంటారు. కిరణ్లో 16వ నంబర్ కబాలా సిస్టంలో ఉంది. ఈ 16 వల్ల పడిపోవాలి. మొత్తం పేరు తీసుకుంటే 10 అక్షరాలు. 10 అంటే 1, 1 అంటే సూర్యుడు, ఆయన పుట్టిందేమో 6, 1కి 6 పడదు. సో 6లో పుట్టిన వాళ్ళ పేరు 10 అక్షరాల్లో ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ సడన్ డెత్ విత్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ యాక్సిడెంట్స్. సో ఎందుకంటే మన చాలా అడుగుతారు, సార్ ఇది ముందు చెప్పచ్చు కదా అని, చనిపోక ముందే అని. సో మనకి ఉన్న బిజీ షెడ్యూల్లో ఏదైనా జరిగినప్పుడు మన కళ్ళు దాని మీదకి వెళ్ళి అసలు ఎందుకు జరిగింది ఇలా అని చూస్తాం. ప్రతి ఒక్కరిని మనం ఎలా ఉంటుంది చూడాలంటే మనకు ఉన్న బిజీ షెడ్యూల్లో రోజు మనకు 50 to 70 అపాయింట్మెంట్స్ మినిమం ఉంటాయి. ఆ పేర్లు చేయడానికే నాకు ఆల్మోస్ట్ డైలీ 10 to 12 అవర్స్, మళ్ళీ షూట్స్కి 1 to 2 అవర్స్. సో ఉన్న బిజీ షెడ్యూల్లో ఎవరెవరి గురించి ఆలోచించే టైం ఉండదు. ఏదో జరిగినప్పుడు మన కళ్ళు దాని మీద వెళ్ళి అసలు ఏం జరిగింది ప్రజలందరికీ వివరిస్తే
మన సుమన్ టీవీ ప్రేక్షకులంతా తెలుసుకుంటారని ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ సూర్యకిరణ్ ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇంత చిన్న వయసులో 48 ఇయర్స్ చనిపోయినారు. 48 అంటే మళ్ళీ 12/3 ఆయన పుట్టిన 6కి ఆ 3కి పడదు. సో ఆయన ధ్వంసం అయిపోవాల్సిన ఇయర్ అది, 48th ఇయర్ అది. సో ఇలా జరగడం దురదృష్టకరం. అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేర్లో బలం ఎంత ఉంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇలా చేసుకోవడం వల్ల, పేర్లో ఒక అక్షరం మార్చుకోవడం వల్ల జాతకంలో ఉన్న గండాల్ని తప్పించుకొని ముందుకెళ్తూ మనకు దేవుడిచ్చిన ఆయుష్ని సంపూర్ణంగా కుటుంబ సభ్యులతో అందరితో ఆనందంగా ఉండడానికి ఒక బ్రహ్మాండమైన మార్గం సంఖ్యాశాస్త్రం. ఒక అమ్మాయికి పెళ్లి కావట్లేదు, పేరు మార్చి పెళ్లి చేస్తే పెళ్ళి అయిపోతూ ఉంది. 30 ఏళ్ళు పెళ్లి కాని అమ్మాయికి పేరు మార్చేస్తే అయిపోతూ ఉంది. అంటే జాతకాన్ని మార్చే శక్తి ఒక పేరుకే ఉంటుంది. నేను ఆ పేరును మార్చుకున్న, పేర్లో అక్షరాన్ని మార్చి, వైబ్రేషన్స్ మార్చి, అంటే మార్కెట్లో వందలాది మంది దొంగ న్యూమరాలిస్టులు ఉన్నారు, రాంగ్ పెట్టేవాళ్ళు. నాకు రోజు 100-200 షీట్లు రాంగ్ షీట్లు వస్తున్నాయి, చాలా బాధేస్తుంది, ఇంతకన్నా చెప్పలేను. సో కరెక్షన్స్ చేసేటప్పుడు 100 సార్లు ఆలోచించి మంచి వాళ్ళు ఎవరు. మా నాన్నగారు BE మెకానికల్గా BHOలో ఇంజనీర్గా ఉండి DGMగా ఉండి జాబ్ రిజైన్ చేసి న్యూమరాలజీకి వచ్చారు. నేను సివిల్ అసిస్టెంట్ సర్జన్గా ఉండి గవర్నమెంట్ జాబ్లో ఉండి జాబ్ రిజైన్ చేసి ఈ ఫీల్డ్లోకి వచ్చాను. సో వీఆర్ ఫర్ సర్వీస్ అండి. సో ఇది ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ అంటే? సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేర్లో ఏ నంబర్స్ ఉన్నాయి, కొన్ని నంబర్స్ వల్ల 35 ఏళ్ళ వరకు సాఫీగా సాగిపోతుంది, కొన్ని నంబర్స్ వల్ల 40 వరకు, కొన్ని 40 వయసు, కొంతమందికి 45 వరకు బాగుంటుంది. జీవితాంతం బాగుండాలంటే సంఖ్యాశాస్త్రం సహాయం తీసుకోక తప్పదు. ఎందుకంటే పుట్టుకలో ఉన్న శక్తి 20-25 వరకు లాక్కొని వస్తే, పేరులో ఉన్న శక్తి మిగతా జీవితాన్నంతా మనం ముందు తీసుకుపోవడానికి ఈ పేరులో ఉన్న బలమే మనకు సాయం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 12వ నంబర్ వచ్చిందనుకోండి, జీవితం తలకిందులు అయిపోతుంది. 13వ నంబర్ వస్తే పేరులో డెత్ నంబర్, మృత్యు నంబర్. 16వ నంబర్ సడన్ డెత్ నంబర్. 18వ నంబర్ డైవర్స్ నంబర్. 19 నంబర్ మానసిక ఆందోళన, డిప్రెషన్ నంబర్. 27 నంబర్ సూసైడ్ నంబర్. 31 కూడా 13 నంబర్ లాగా అర్లీ డెత్. 33 సెల్ఫ్ సాక్రిఫైస్. అందరూ వాడుకుంటుంటారు ఈ 33 వాళ్ళు. డబ్బులు వాడుకుంటారు, నగలు వాడుకుంటారు, వాళ్ళు మోసాలు చేస్తూ ఉంటారు. 36 అస్తవ్యస్తమైన జీవితం. 3 దేవతలు, 6 రాక్షసులు, 6, 3 పక్కపక్కనుంటే ధ్వంసం. 48 అన్న 12 ఉల్టా. 57 అంటే ఒక గుండెలో 3 కత్తులు. ఈ 57 వాళ్ళు ఎప్పుడు బాధలో ఉంటారు. సో ఈ నంబర్ లేకుండా, పేరులో 1, 6 లేకుండా, 6, 3 లేకుండా ఉంటే మన జీవితం సక్సెస్సే. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఈ 13 నంబర్స్ లేకుండా ఉంటే 87 నంబర్లో ఏ నంబర్ ఉన్నా మంచి లైఫే ఉంటుంది. సో ఈ నంబర్స్ లేకుండా చూసుకోవాలి. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది మీరు తెలుసుకోవడానికి నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ మార్చాను. ఇంతకుముందు ఇచ్చిన నంబరు మీరు ఆ నంబర్కి చేయకండి. ఇది 8688157777. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి మీరు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, సంతకం పెట్టే విధానం వాట్సాప్ చేస్తే, లేదా స్క్రీన్లో మీకు పైన కనిపిస్తున్న బీజీలో కనిపిస్తున్న 2 నంబర్లు, కింద కనిపిస్తున్న 3 నంబర్లు, ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను. సో ఇంకొక నంబర్ వచ్చేసి 9392426726 9392426726. ఇంకోటి వచ్చి 9133789199 9133789199 99
86000317. ఇంకొక నంబర్ 8688068888. సో ఈ నంబర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, 8688157777. అండ్ ఇంతకుముందు నేను ఇచ్చిన వాట్సాప్ నంబర్స్లో నా పర్సనల్ నంబర్ ఇచ్చాను, ఆ నంబర్కి చేయకండి. అండ్ పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం. ప్రాబ్లమ్స్ పెట్టకండి. మీ పేరులో ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు ఎంత తొందరగా కరెక్షన్ చేసుకోవాలి, కరెక్షన్ అవసరమా లేదా, నేను క్లియర్గా వాయిస్ బాగున్న వాళ్ళకి మీరు బాగున్నారని చెప్తానండి. బాగలేని వాళ్ళకి తొందరగా అపాయింట్మెంట్, అంటే ఈ దోషాలు ఉన్నవి కాంచానం కర్మ విమోచన చేసుకోవాలి. సో 1 టైం ఫ్రీ ఉంటుంది. సో డైరెక్ట్గా నన్ను మణికొండలో కలవచ్చు. రాలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి. నేరుగా కలిస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. రాలేమో, మేము ఎక్కడో ఉన్నాం, బెంగళూరులో ఉన్నాం, ఢిల్లీలో ఉన్నాం అలా అనుకున్నప్పుడు ఆన్లైన్ చేసుకోండి. సో మీ పేరులో ఒక చిన్న మార్పు ద్వారా 100% విజయం సాధించండి. మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి మంచి కరెక్షన్స్, నా మొదటి క్లయింట్కి ఇస్తే ఎలా ఇచ్చానో అలాగే ఇస్తాను. మీరు లైఫ్లో చాలా బాగుండేలాగా నా గైడెన్స్ ఉంటుంది. రాంగ్ కరెక్షన్స్ బయట వాళ్ళ దగ్గర తీసుకొని ఇబ్బంది పడకండి. ఎందుకంటే మేము నాన్నగారి దగ్గర 30 yearsగా వెల్ ట్రైన్డ్. ఐ కెన్ గివ్ ద బెస్ట్ టు యూ ఫ్రమ్ మై సైడ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకోవాలి అనుకుంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకుంటే, ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మాకు ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవ్రీ సండే మణికొండలో, సో వాళ్ళ ఆఫీస్లోనే రెగ్యులర్గా మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి అనుకుంటే కూడా మీరు డైరెక్ట్గా ఆయన్ని అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. సో ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.